శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణునకు, నరునకు, సరస్వతీదేవికి, వేదవ్యాసుల వారికి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ జయం అనేటువంటి పేరు కలిగిన పరమ పావనమైనటువంటి పంచమ వేదమైన మహాభారతం సమస్త శక్తులకు ఆలవాలమై అఖండ పుణ్యప్రదమైనటువంటిది భారతం. ఈ భారతంలో గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర ఆది పర్వంలో చక్కగా వర్ణింపబడింది. ఒక పందెంలో మోసం చేసి జయించింది కద్రువ. దాని ఫలితంగా సవతి అయినటువంటి వినత ఆమెకు దాస్యం చేయటం మొదలుపెట్టింది. ఆమెకు పుట్టినటువంటి వాడే గరుత్మంతుడు. మహా తేజస్సంపన్నుడై బలవంతుడై సకల భువనములలో కూడా అతి పరాక్రమవంతుడుగా ప్రకాశించాడు. అయితే తల్లి దాస్యాన్ని చూచాడు. ఒకానొక సమయమున కద్రువ వినతతో పలుకుతుంది, సముద్రంలో ఒక అందమైనటువంటి ద్వీపం ఉన్నది, ఆ ద్వీపానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని వినతతో పలికితే వినత కద్రువను తన భుజముల వేసుకొని నడుస్తూ ఉంటే గరుత్మంతుడు చూడలేకపోయినాడు. తన తల్లి ఆ కద్రువును భుజం మీద కూర్చోబెట్టుకొని నడుస్తూ ఉంటే అప్పుడు గరుత్మంతుడు వారందరినీ తన మూప మీద ఎక్కించుకొని వారితో పాటు నాగులను కూడా తన మూప మీద ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరాడు. అలా దివ్వున వెళుతూ ఉన్నటువంటి సమయంలో సూర్యుని యొక్క కిరణాల వేడికి ఆ నాగులన్నీ చల్లాచెదురైపోయి మూర్ఛపోయినాయి. కానీ సూర్యవేడి గరుత్మంతుడిని ఏమీ చేయలేదు. గరుత్మంతుడు పరాక్రమవంతుడు, అగ్నివంతి తేజోవంతుడైనటువంటి వాడనమాట. అప్పుడు కద్రువ ఇంద్రుని ప్రార్థించింది, నా పిల్లలు ఎలా అయిపోయినారు ఏమిటి అని. అప్పుడు ఇంద్రుడు కద్రువ యొక్క మొరవిని బ్రహ్మాండమైనటువంటి మేఘాలను తెప్పించి చల్లని వర్షాన్ని కురిపించి వాళ్ళ యొక్క తాపాన్ని ఉపశమింపచేశాడు. కద్రువ ఆనందించింది. ఆ వర్షానికి సంతోషించేటువంటి సర్పాలన్నీ కూడా తల్లితో సహా వారు కోరుకున్నటువంటి రమణీయమైనటువంటి నాగద్వీపానికి చేరని. ఆ ద్వీపం చాలా చక్కగా ఉన్నది, అందంగా ఆ సౌందర్యాన్ని చూచారు. ఆ తర్వాత పూర్తయిన తర్వాత ఆ ద్వీపాన్ని, ఆ నాగద్వీపాన్ని చూసి అందమైనటువంటి రమణీయమైనటువంటి వృక్షాలతో కలకలలాడుతూ ప్రకాశించేటువంటి పరిమళాలు, వెదజల్లుతున్నటువంటి పరిమళాలను ఆఘ్రాణించి ఆనందించి శోభాయమానంగా ఉన్నటువంటి మలయజ వృక్షాలు కాకుండా తదితర వృక్షాలు కూడా ఆనందించినాయి. ఆ వృక్షాలన్నీ కూడా నాగుల మీద ఆ కొమ్మల చివర ఉన్నటువంటి పుష్పాలతో అభిషేకం చేసిన ఈ నాగులకి శుభసూచకం అనిపించింది. పక్షుల యొక్క కిలకిల ధ్వనులతో రమణీయమైనటువంటి ఆనందంగా ప్రకాశించినాయి. తరువాత సర్పాలన్నీ కూడా చేరి మహాపరాక్రమవంతుడైనటువంటి గరుడునితో, గరుడా రా, ఇటు రా. గరుత్మంతుడు కూడా బానిసే, తల్లి బానిస, ఊడిగం చేస్తోంది. గరుత్మంతుడిని కూడా దబాయించారు సర్పాలన్నీ. ఒక ఊదు ఊదితే ఎగిరిపోయేటువంటి వాళ్ళు. కానీ తలకాయ ఉంచుకున్నాడు గరుత్మంతుడు. గరుడా, నీవు ఆకాశంలో సంచరించేటప్పుడు అనేకమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలని చూసుంటావుగా. మరల నీ వీపు మీద ఎక్కించుకొని నిర్మలమైనటువంటి జలం ఉన్నటువంటి ప్రదేశం, మంచి ద్వీపానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని మళ్ళీ దబాయించి పదే పదే గరుత్మంతుని దూషిస్తూ ఆ నాగులన్నీ గరుత్మంతుని భుజాల మీదకెక్కినాయి. అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఇటు తిరుగు, అడుదిరుగు అని వేధిస్తూ ఉంటే గరుత్మంతుడు మనస్సు బాధపడింది. తల్లితో అన్నాడు, అమ్మా, నేను సర్పాలను ఆజ్ఞాపించే ఈ సర్పాలన్నీ ఆజ్ఞాపించేటువంటి పనులు నేనెందుకు చేయాలమ్మా? నేను వారందరికంటే బలవంతుణ్ణి.
అసలు నన్ను వీళ్ళందరూ ఇలా శాసించడం ఏమిటి? వీళ్ళు ఏమి చెబితే అది మనం చేయటం ఏమిటి? అప్పుడు వినత అన్నది, నాయనా, దురదృష్టం వల్ల నేను నా సవతి అయినటువంటి కద్రువకు దాసినయ్యాను. పందెంలో నేను ఆమె చేతిలో ఓడిపోయినాను. అందుకని ఈ విధంగా సేవ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందిరా అని తల్లి ఎప్పుడైతే గరుత్మంతునికి చెప్పిందో, దాసీత్వానికి తల్లి కారణం చెప్పింది. ఎందుకని నేను దాసీగా అయినానో, వాళ్ళు ఎందుకు ఇలా దబాయిస్తున్నారో. గరుత్మంతుడు దుఃఖించాడు. దుఃఖించి సర్పాలను అడుగుతున్నాడు, ఓ పాములారా, మా తల్లి యొక్క దాస్య విముక్తికై మీకేం కావాలో కోరుకోండి. మీ దాస్య విముక్తి మాకు కావాలి. మా తల్లి స్వేచ్ఛగా ఉండాలి, మేము స్వేచ్ఛగా ఉండాలి. మీకేం కావాలో చెప్పండి. గరుత్మంతుడు మాటలు వినటువంటి సర్పాలు ఆహాహాహా పడగలు ఎత్తి బుసలు కొట్టి, గరుత్మంత, మాకు ఆహారంగా అమృతాన్ని గనక తెచ్చిపెట్టినట్లయితే నీ తల్లి యొక్క దాసిత్వాన్ని తొలగించేస్తాం. ఇక మీరు మాకు దాస్యం చేయవలసిన అవసరం లేదు, అమృతాన్ని తీసుకురండి అని అన్నారు. కద్రువ కూడా అంది, సరే, అమృతాన్ని తీసుకొని వచ్చి మీకు ఇస్తే మా దాస్యం పోతుంది, అంతే కదా. గరుత్మంతుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు. అమ్మా, అమృతం తీసుకురావడానికి బయలుదేరుతున్నాను తల్లి. ఇక ఈనాటితో మన దాస్యం పోతుంది. అమృతాన్ని తెచ్చిన తరువాత అమృతాన్ని తెచ్చి వాళ్ళకి ఇస్తాను, మన దాస్యం పోతుంది. నేను అమృతానికి వెళ్ళేటప్పుడు నాకు ఆహారం కావాలమ్మా, ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది. ఎప్పుడైతే గరుత్మంతుడు నాకు ఆహారం కావాలి మధ్య మధ్యలో అన్నాడు, అప్పుడు వినత అన్నది, నాయనా, సముద్రం మధ్యలో ఒక బోయపల్లె ఉన్నది. దానిలో వేలాది మంది నిషాదులు ఉన్నారు. వాళ్ళు చాలా లోకాల్ని వేధిస్తున్నారు. నీవు ఆహారంగా వారిని భుజించు, నీకు ఆకలి తీరుతుంది, లోకానికి మేలు జరుగుతుంది. అమృతాన్ని తీసుకురా. ఆ నిషాదుల్లో ఎవరైనా సరే బ్రాహ్మణుడు గనక ఉంటే బ్రాహ్మణుని మాత్రం నువ్వు చంపకు. బ్రాహ్మణుడు అగ్నితో సమానమైనటువంటి వాడు. ప్రాణికోటిలో బ్రాహ్మణుని మనం చంపకూడదు. సుమా, జాగ్రత్త. అతనికి కోపం గనక కలిగితే బ్రాహ్మణుడికి అగ్నిలా దహించి వేస్తుంది, మనల్ని విషంలా దగ్ధం చేస్తుంది, ఒక కత్తిలా మనల్ని కోసేస్తుంది. బ్రాహ్మణుని యొక్క కోపం అగ్ని కంటే, విషం కంటే, కత్తి కంటే కూడా భయంకరమైనటువంటిది. కాబట్టి ఆ కోపాగ్నిని నిన్ను దహించి వేస్తుంది బ్రాహ్మణుని యొక్క కోపం. కాబట్టి బ్రాహ్మణుడు సర్వప్రాణులకు పూజనీయుడైనటువంటి వాడు. బ్రాహ్మణుడు ఆదరింపదగినటువంటి వాడు. కుమారా, నీకు కోపం వచ్చినప్పుడు కూడా, నీకు అతని మీద కోపం వచ్చినా ఆ బ్రాహ్మణుని నీవు చంపకు. బ్రాహ్మణులకు అపకారం తలపెట్టకూడదు. కాబట్టి బ్రాహ్మణులు ఎవ్వరికీ ఎప్పటికీ ద్రోహం తలపెట్టకూడదు. బ్రాహ్మణులకు మనం, అతనికి కోపం వస్తే ఇందాక చెప్పినట్లుగా అగ్ని కంటే, సూర్యుడి కంటే అధికంగా భస్మం చేయగలడు. ఇటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడిని బ్రాహ్మణుడుగా గుర్తించు. అన్ని ప్రాణుల కంటే ముందు ఉద్భవించినటువంటి వాడు, తల్లి, తండ్రి, గురువుగా భావించు బ్రాహ్మణుణ్ణి. గరుత్మంతుడు మళ్ళీ తల్లిని ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు ఆ నిషాదులందరినీ భుజించమన్నావు, బ్రాహ్మణుడికి అపకారం చేయొద్దంటున్నావు. మరి బ్రాహ్మణుడు అని ఎలా గుర్తించాలమ్మా? ఏ రూపంలో ఉంటాడు? అతని ప్రవర్తన ఏమిటి? పరాక్రమం ఏమిటి? అతడు అగ్నిలా ఉంటాడు, సౌమ్యుడిలా ఉంటాడా? నేను బ్రాహ్మణుని ఏ శుభలక్షణాలతో నేను గుర్తించాలి తల్లి? బ్రాహ్మణుని గుర్తించడానికి నాకు కారణమేమిటో నాకు సహాయం చేయి, ఉపాయం చెప్పు అన్నాడు. అప్పుడు వినతన్నది, నీవు ఆ నిషాదులందరినీ మింగుతున్నప్పుడు నీ కంఠ బిలంలోకి పోకుండా, కంఠంలోకి పోకుండా కంఠంలో అడ్డంగా ఉంటాడు. నీ కంఠాన్ని దహిస్తూ ఉంటాడు. కుమారా, అతడే బ్రాహ్మణుడని గుర్తించు. నువ్వు ఆ నిషాదుల్ని మింగుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు లోపలికి బోడు, ఆ గొంతులోకి అడ్డం పడి నిన్ను దగ్ధం చేస్తూ ఉంటాడు. గొంతంతా మంటగా ఉంటుంది, అగ్నిలా ఉంటాడు అక్కడ లోపల. అప్పుడు నువ్వు బ్రాహ్మణుడని గుర్తించు. నీకు కోపం వచ్చినా
ఆ సమయమునందు బ్రాహ్మణుని చంపకు సుమా అన్నది వినత. వినత పుత్ర ప్రేమతో ఇంకా అంటున్నది, నీ జఠరాగ్నిలో జీర్ణం కానటువంటి పదార్థం బ్రాహ్మణుడు ఒక్కడే. కుమారుని బలపరాక్రమాలు చాలా గొప్పవని తెలిసినప్పటికీ సర్పాలు చేసినటువంటి అపకారానికి దుఃఖితురాలై పుత్రప్రేమతో కుమారుని ఆశీర్వదిస్తున్నది తల్లి. వినత కల్పయత్పురా. వినత దీవిస్తున్నది గరుత్మంతుణ్ణి విజయం కలగడానికి. ఏ తల్లి అయితే కొడుకుని దీవిస్తుందో ఆ కొడుకు విజయాన్ని పొందుతాడు అంటానికి ఇదే నిదర్శనం. తల్లి యొక్క దీవెన కావాలి. గరుత్మంతుడు తల్లి యొక్క దీవెన పొందుతున్నాడు కాళ్ళ దగ్గర కూర్చొని. అప్పుడు ఆ తల్లి దీవిస్తోంది, నాయనా నీ రెక్కలను వాయుదేవుడు కాపాడుగాక, సూర్యచంద్రుడు నీ వీపుని రక్షించునుగాక, అగ్నిదేవుడు నీ శిరస్సును కాపాడునుగాక, అష్టవసువులు నీ శరీరమంతటిని రక్షించునుగాక. నేను ఇక్కడే ఉండి నీకు మేలు కలిగి సుఖంగా కార్యసాధన చేసుకొని వచ్చేటంత వరకు కూడా నీ కొరకై నేను ఆ భగవంతుణ్ణి నారాయణుని ప్రార్థిస్తూ ఉంటాను. నీకు శుభం కలుగునుగాక, నీకు మార్గంలో సకల శుభములు కలుగునుగాక, నీ కోరిక ప్రకారం కార్యాన్ని సాధించుకొని తిరిగిరా విజయుడవై అని తల్లి దీవించింది గరుత్మంతుణ్ణి. ఆ గరుత్మంతుడు తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొంది రెక్కల్ని విప్పార చేశాడు. ఒక్కసారి అలా రెక్కలని జుమ్మని విదిలించాడు. ఆకాశానికి ఒక్కసారి తేలికగా పైకి ఎగిరిపోయినాడు. ఆకలిలో ఉన్నటువంటి అతడు ఆకలయింది చెప్పిందిగా అమ్మ. నిషాదులు పాలిట యముడిలా వారి దగ్గరకు చేరాడు. నిషాదుల సంహార సమయంలో భూమి నుండి ఆకాశం దాకా అతని వేగానికి పెద్ద దుమ్ము రేగింది. సముద్రంలో నీరు కూడా ఎండిపోయినాయి. అంతటి వేగం కలిగినటువంటి వాడు. ఆ సమీపంలో ఉండేటువంటి చెట్లన్నీ ఒక్కసారి కదిలిపోయినాయి. నిషాదుల దగ్గరకు చేరాక ఆ బోయిలను తినడానికి ఒక్కసారి నోరు తెరిచాడు. నిషాదులు పారిపోకుండా వారి మార్గానికి అడ్డగించాడు. వాళ్ళందరినీ భుజించాడు. వెంటనే అతని నోటిలోకి నిషాదులందరూ చేరారు. అతని నోరు పెద్దగా తెరిచాడు. గరుత్మంతుడు వేగానికి చెట్లు ఒక్కసారి నోరు తెరిచి హుష్ అంటుంటే చెట్లు కానీ పక్షులు కానీ అన్నీ ఎగిరిపోవడం మొదలుపెట్టినాయి. వేల కొద్ది నిషాదులు అతని నోటిలో ప్రవేశించారు. శత్రువులందరినీ కూడా తప్పింపచేసేటువంటి బలశాలి అయినటువంటి గరుత్మంతుడు ఆకలితో ఉండి మృత జీవులైనటువంటి నిషాదులందరినీ తన నోటిలోకి తెచ్చుకొని ఒక్కసారి ఇమిడ్చుకున్నాడు. అందరినీ మింగుతున్నాడు ఒక్కొక్కళ్ళని. ఇంతలో గరుత్మంతుని యొక్క కంఠంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సహా ప్రవేశించాడు. ఎప్పుడైతే ఇలా ప్రవేశించాడో అగ్నిలా దహిస్తున్నది గొంతు. అమ్మ చెప్పిందిగా బ్రాహ్మణుని ఎలా గుర్తించాలి అని. ఆ నిషాదులను మింగుతున్నప్పుడు నీ కంఠబిలంలో అడ్డంగా ఉంటాడు. నీ కంఠాన్ని అగ్నిలా దహించుతూ ఉంటుంది. అతడే బ్రాహ్మణుడని తెలుసుకో. వెంటనే గుర్తించాడు గరుత్మంతుడు. ఆ బ్రాహ్మణుని యొక్క దంపతులు ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అడ్డంగా ఉన్నాడు. గొంతంతా దగ్ధం మంటబుడుతోంది. గరుత్మంతుడు చూచాడు. అప్పుడు ఆ లోపల బ్రాహ్మణుడితో అంటున్నాడు గరుత్మంతుడు, బ్రాహ్మణోత్తమా, నా నోటి నుండి బయటికి రా. మా అమ్మ చెప్పింది, ఎంతటి పాపాత్ముడైనా సరే నేను బ్రాహ్మణుని చంపను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు గరుత్మంతుడితో అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణే, కానీ నా భార్య నిషాది. మరి నువ్వు నిషాదులందరినీ భుజిస్తున్నావు, నన్ను వదిలితే కుదరదు. నా భార్య నిషాది. అయితే ఆమెతో పాటు నేను కూడా బయటికి రావాలి అన్నాడు. ఆమె నిషాదే, నిషాదులందరినీ నువ్వు భుజిస్తానన్నావు, కానీ ఆమెను విడిచిపెట్టాలి. ఆమె నా భార్య, మేమిద్దరం కలిసి బయటకు వస్తాం. నిషాదుడా, నీ భార్యను గ్రహించి వెంటనే బయటికి రా. నీవు నా జఠరాగ్నిలో జీర్ణము కాలేవు. నువ్వు మా అమ్మ చెప్పింది, జఠరంలో జీర్ణము కానటువంటి వాడు బ్రాహ్మణుడే. నువ్వు జీర్ణము కాలేవు, రా బయటికి రా. వెంటనే నీ భార్యతో నిన్ను నీవు రక్షించుకో అని గరుత్మంతుడు నిషాదునితో చెప్పాడు, ఆ బ్రాహ్మణుడితో. వెంటనే విప్రుడు తన యొక్క భార్యతో కలిసి అలా బయటికి వచ్చాడు. గరుత్మంతుడు సంతోషపెట్టాడు. ఆ విప్రుడు ఇష్టం వచ్చిన చోటికి అతడు వెళ్ళిపోయినాడు. ఇక బ్రాహ్మణుడు తన భార్యతో వెళ్ళిన తర్వాత గరుత్మంతుడు తన రెక్కల్ని విదిలించి ఆకాశంలోకి ఒక్కసారి పైకి ఎగిరాడు. ఆకలి తీరిందిగా. ఆకాశానికి రివ్వున ఎగిరి
గరుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అడిగితే గరుత్మంతుడు యథాన్యాయంగా తాను చేసేటువంటి పని ఏమిటో, ఎక్కడికి వెళుతున్నాడో, అమ్మ ఏ విధంగా దీవించిందో మొత్తం తన తండ్రికి వివరించి చెప్పాడు. కుమారా, మీరందరూ కుశలమేనా? నీవు మానవలోకంలో కావలసినటువంటి భోజనం లభిస్తున్నదా అని అడిగాడు. గరుత్మంతుడు చెప్పాడు, తల్లి సదా కుశలమే తండ్రి గారు, నాన్నగారు, నేను నా అన్నగారు కుశలమే. భోజనం బాగానే ఉన్నా నాకు మాత్రం కుశలం లేదు. నాకు చాలా బాధగా ఉన్నది. నేనంత కుశలంగా లేను. దేనికని అంటే మాతృదాస్య విముక్తి. తన తల్లి దాస్యం చేస్తోంది. తన తల్లి కష్టపడకూడదు. తన తల్లిని కష్టపెట్టకుండా ఉండేటువంటి వాడే కుమారుడు. తన తల్లి కంటి వెంట నీళ్లు రానివ్వకూడదు. నా తల్లి యొక్క మాతృదాస్య విముక్తి తప్ప నాకు మరొక మార్గం లేదు. ఆ విముక్తికై నేను సర్పాలను అడిగాను, కద్రువను అడిగాను. అమృతాన్ని తీసుకొని రమ్మనమని వాళ్ళు నన్ను ప్రేరేపించారు తండ్రి. అందుచేతని నేను అమృతాన్ని తీసుకురావడానికి వెళుతున్నాను. నా తల్లి చెప్పినటువంటినట్లుగా మార్గంలో ఆకలి అయితే వేలాది మంది నిషాదుల్ని తిన్నాను. కానీ నాకు తృప్తి కలగటం లేదు. కాబట్టి నా ఆకలి తీరి బలం కలగడానికి ఆహారం ఎక్కడ లభిస్తుంది? మరి ఇంకా ఆకలిగానే ఉంటున్నది. మరి నాకు ఆకలి తీరడానికి ఆహారం ఎక్కడ లభిస్తుంది చెప్పండి. దాన్ని తిని అమృతాన్ని తీసుకురావడానికి నేను శక్తివంతుడనవుతాను, లేకపోతే నేను నీరసించిపోతాను. నా ఆకలి దప్పికలు తీరడానికి నా ఆహారాన్ని గురించి చెప్పండి అని తల్లిని అడిగినట్లుగానే తండ్రిని అడిగాడు గరుత్మంతుడు. అప్పుడు కశ్యపుడు పలుకుతున్నాడు గరుత్మంతునితో, కుమారా, మహాపుణ్యదాయకమైనటువంటిది దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఒక సరస్సు ఉన్నది. ఆ సరోవరంలో ఒక ఏనుగు, ఒక తాబేలు నిరంతరం దెబ్బలాడుకుంటున్నాయి రెండు. వీళ్ళిద్దరూ పూర్వజన్మలో అన్నదమ్ములే. పూర్వజన్మలో ఈ రెండిటికి గల వైరం, ఆ జన్మలో వైరం, ఇప్పుడు ఇలా పుట్టి ఇలా వైరంగా ఉండి పోట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. దెబ్బలాడడానికి కారణం గరుత్మంతుడు అడిగాడు, పూర్వజన్మలో వీళ్ళు అన్నదమ్ముల, వీళ్ళ కథ ఏమిటి అని అడిగాడు. చక్కగా చెబుతాను విను. పూర్వంలో విభాసకుడు ఒక దివ్యమైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. విభావసుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కోపి. అతనికి ఒక తమ్ముడున్నాడు, సుప్రతీకుడు. విభావసుని యొక్క తమ్ముడు సుప్రతీకుడు, మహాతపస్వితడు కూడా. సుప్రతీకునికి తమ్ముడికి అన్న దగ్గరికి వెళ్ళి, అన్నే మొత్తం ఆస్తి ఉన్నది మా ఇద్దరికి, ఈ ఆస్తి తన భాగం తాను తీసుకోవాలి, నా స్వేచ్ఛగా నా భాగాన్ని అనుభవించాలని సుప్రతీకునికి భావన కలిగి, అన్నగారి యొక్క ధనాన్ని తన ధనాన్ని కలిసి ఉన్నది. అంతకుముందు అన్నగారి ధనం తన ధనం కలిసి ఉండటం ఇష్టం లేదు. సుప్రతీకుడు అన్నగారిని నిరంతరం తన భాగాన్ని పంచి ఇవ్వవలసిందిగా కోరుతున్నాడు. నా భాగం నాకివ్వు, నా భాగం నాకివ్వు, నా భాగం నాకివ్వు, నేను స్వేచ్ఛగా ఉంటాను. అప్పుడు విభావసుడు తమ్ముడితో అన్నాడు, తమ్ముడా, అనేకులు ధన వ్యామోహంతో విభాగాన్ని కోరుకుంటారు. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. హాయిగా ఇద్దరం కలిసి ఉన్నాం. ధన వ్యామోహం నీకు ఎక్కువయింది. ఈ విధంగా విడిపోయిన తరువాత ధనకాంక్షతో విరోధులమై దెబ్బలాడుకుంటుంటారు ఈ లోకంలో. ధనం మీద గనక ప్రేమ గనక ఉంటే అన్నదమ్ముల యొక్క బంధాలు చెడిపోతాయి. మిత్రులుగా కనిపించేటువంటి శత్రువులు ఇక నుంచి మన ఐకమత్యాన్ని ఎప్పుడైతే లేదో, విడబడిపోయినామో, ఐకమత్యంతో ఉన్నటువంటి కుటుంబంలో వారు స్పర్ధలు పెడతారు, విభజించుకోమంటారు. విడిపోయినామని తెలిస్తే కొంతమంది మన భేదాన్ని ఆసరాగా చేసుకొని మరింతగా బాధిస్తారు. భిన్నమైపోయిన తర్వాత త్వరలో మనం నాశనమైపోతాం. కాబట్టి
మనలో మనకు పోట్లాట్లు పెడతారు. ఐకమత్యంగా ఉంటే ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. విడివిడిగా పడుంటే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి అన్నదమ్ములు పంచుకోవడం మంచిది కాదు, ఇది గురుశాస్త్రానికి కూడా విరుద్ధమే అన్నాడు. అంతేకాకుండా వారినొకరు నమ్మరు. కాబట్టి ఒకరికొకరు నమ్మరు. తమ్ముడా, సుప్రతీక, నా మాట విను. ఈ విధంగా ఐకమత్యంతో ఉండకుండా నీ ధనాన్ని పంచాలని కోరుకుంటున్నావు కనుక, పదే పదే అడుగుతున్నావు గనక, మూర్ఘుడవై ప్రవర్తిస్తున్నావు గనక నువ్వు ఏనుగువై జన్మించదవుగాక అని అన్నయ్య తమ్ముడికి శపించాడు. ఈ శాపాన్ని విని తమ్ముడు కూడా, ప్రతీకుడు కూడా, నా భాగాన్ని నాకు ఇవ్వమంటే, నా ఆస్తిని నాకు ఇవ్వమంటే ధర్మాలు నీతులు చెబుతూ అక్కర్లేదులే అంటావా, ఈ మాట అంటావా? కాబట్టి నువ్వు తాబేలువై పుట్టు, తాబేలువై జన్మించదవుగాక అని ఈ మహానుభావుడు సుప్రతీకుడు అన్నను శపించాడు. అన్నేమో ఏనుగమ్మన్నాడు, తమ్ముడేమో తాబేలమ్మన్నాడు. ఈ విధంగా ధనం కోసం సుప్రతీక విభావసువులు ఒకరినొకరు మూర్ఘత్వంతో శపించుకొని గరుత్మంతా విను, గజ కచ్చపాలుగా జన్మించారు. కోపం అనేటువంటి దోషంతో వారిద్దరూ జంతువులుగా జన్మించారు. పెద్దవాళ్ళు వీరు, పెద్ద ఏనుగు, పెద్ద తాబేలు. గజ కచ్చపాలుగా పుట్టి పరస్పర ద్వేషంతో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పూర్వ వైరం అది, ఆ జన్మలో వైరం, ఈ జన్మలో కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఆ రెండు సరస్సులో పడి దెబ్బలాడుకునేదేమిటి? ఏనుగు నీరు తాగడానికి వచ్చినప్పుడల్లా నీటిలో ఉన్నటువంటి తాబేలు దాన్ని శబ్దానికి విని పైకి లేచి సరస్సును కలగవేస్తూ ఆ ఏనుగు మీద అమాంతం ఒక్కసారి బాధించేది. తాబేలును చూచినటువంటి ఏనుగు కూడా తొండంతో మెలబెట్టి నీటిలో అమాంతం నెట్టేసేది. దంతాలతో, తొండంతో, తోకతో, పాదాలతో తొక్కుతూ సరస్సునంతటిని సంక్షోభం చేస్తూ ఉండేది. తాబేలు కూడా తన తలపైకెత్తి యుద్ధానికి సిద్ధాన్ని పడేటట్టుగా ఉండేది. ఏనుగు 6 యోజనాల ఎత్తు, 12 యోజనాల పొడవు ఉండేది. తాబేలు కూడా 3 యోజనాల వెడల్పు, 10 యోజనాల చుట్టుకొలత ఉండేది. వీరిద్దరూ సామాన్యులు కాదు, పెద్ద విశాలమైనటువంటి దేహాలు కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరూ. పూర్వజన్మలో ఉన్నటువంటి వైరం వల్ల ఇప్పుడు కొట్టుకుంటున్నారు. పరస్పరం వధించుకోవడానికి, సిద్ధం చేసుకోవడానికి వారిద్దరూ శుభ్రంగా భక్షించేసాయి. ఏ పేచీ లేదు. నీ అభీష్టం నెరవేర్చుకో. ఆ ఏనుగుని, కచ్చపాన్ని మింగేసేసాయి. కచ్చిపం మేఘ సమానంగా, ఏనుగు ఒక పర్వత సమానంగా భయంకరంగా ఉంటాయి. ఈ రెండింటిని నీవు భక్షించి అమృతాన్ని చక్కగా తీసుకురా అని కశ్యప ప్రజాపతి తన కుమారుడైనటువంటి గరుత్మంతునికి తెలియచేశాడు. ఉపాయం చెప్పాడు. ఈ విధంగా కశ్యపుడు చెప్పగా, దేవతలతో అమృతం కోసం పోరాడే నీకు విజయమగునుగాక. దేవతలతో అమృతంతో పోరాడుతున్నప్పుడు ఓ గరుత్మంతా నీకు విజయమగునుగాక ఆశీర్వదించాడు. ఖగోత్తమ, పూర్ణ కుంభం, బ్రాహ్మణులు, గోవులు, ఈ 3 ఉన్నవే చాలా పవిత్రమైనవి. పూర్ణకుంభం, బ్రాహ్మణులు, గోవులు ఉత్తమమైనటువంటివి, నీకు శుభాన్ని కలిగిస్తాయి. మహాబల, నీవు దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అలాగే పవిత్రమైనటువంటి హవిస్సులు మొదలైనటువన్నీ నీకు బలమును చేకూర్చునుగాక. సమస్తమైనటువంటి వేదములు, శాస్త్రములు నీకు బలమును చేకూర్చునుగాక. పూర్ణకుంభము, బ్రాహ్మణులు, గోవులు నిన్ను ఆశీర్వదించెదరుగాక అని ఈ విధంగా తండ్రి గరుత్మంతుని ఆశీర్వదించాడు. ఆ సరోవరానికి వెళ్ళమని చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఆ సరోవరానికి వెళ్ళాడు. తండ్రి చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు గరుత్మంతుడు. అనేక పక్షులతో కూడినటువంటి నిర్మలమైనటువంటి జలం, ఆ సరోవరాన్ని చూచాడు. ఒక గోటితో గజాన్ని, మరొక గోటితో కచ్చపాన్ని పట్టుకున్నాడు. ఒక గోరుతో ఏనుగుని, ఒక గోరుతో తాబేలుని పట్టుకున్నాడు. ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. బాగా పెద్దవి కదా, వాటిని తినాలి. ఒక చోట పెట్టుకొని, కొమ్మ మీద పెట్టుకొని తినాలి. ఎగురుతూ 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 అలంబ తీర్థం అనేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ రెంటిని తినడానికి అనువైనటువంటి స్థలం కోసం వెతుకుతున్నాడు.
అతని యొక్క వేగానికి, ఆ రెక్కల యొక్క గాలికి అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ తినాలి అని అలా వెతుకుతూ ఉంటే వృక్షములన్నీ కూలిపోతూ ఉంటే ప్రదేశం కోసం గరుత్మంతుడు ఎగురుతూ ఉన్నాడు. పుణ్యమైనటువంటి ప్రదేశం. మనోహరమైనటువంటి గరుత్మంతుని యొక్క అమృతాన్ని తీసుకొచ్చే దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి కథను రేపు కూడా విందాం. స్వస్తి.